రాష్ట్రం సుభిక్షంగా ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. తాము ప్రతిపక్షంలో ఉండగా రైతులతో కలిసి పాదయాత్ర చేశామని ప్రస్తావించారు. చంద్రబాబుపై ఉన్న అక్కసుతో జగన్ అమరావతిపై నాడు విషం చిమ్మారని ఆగ్రహించారు. అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చాక అమరావతిపై జగన్ బురద జల్లారని మండిపడ్డారు. ముందు రాజధాని అమరావతికి ఓకే అన్నారని, ఆ తర్వాత 3 రాజధానులు మావిగన్ అన్నారని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో విధ్వంసం తర్వాత అమరావతిలో కట్టడాలు పటిష్టతపై తాము రిపోర్ట్ తీసుకుని 2 ఏళ్లలో పూర్తి చేశామని స్పష్టం చేశారు. రాజధానిలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత పర్యటించారు. అమరావతిలో నిర్మాణం ఉన్న భవనాలను వారు పరిశీలించారు. ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు నారాయణ వివరించారు. అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో ఉన్న భవనాలు అన్ని త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. డయాగ్రిడ్ ను భారతదేశంలో తొలిసారిగా ఐకానిక్ బ్రిడ్జ్ లో వాడామని తెలిపారు. 2015లో భోగపురం విమానాశ్రయం బేసిక్ డాక్యుమెంట్ తయారైందని అన్నారు. ఆ తర్వాత భోగపురంపై జగన్ అడ్డుపుల్ల వేశారని దుయ్యబట్టారు. నాడు మహిళలు అని కూడా చూడకుండా అమరావతి రైతులను హింసించారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ రిజైన్ చేయాలని వైసీపీ నేతలు అంటున్నారని, ఆయన ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తల్లికి వందనం, మెగా డిఎస్సి, మెగా పీటీఎం పెట్టినందుక లోకేష్ రాజీనామా చేయాలని నిలదీశారు. ఆ పార్టీలో సైకిక్ ప్రాబ్లం ఉన్న నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. స్టాన్ఫోర్డ్ పేరు పలికే అర్హత కూడా గొడ్డలి పార్టీ నేతలకు లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. రాబోయే తరాలకు మంచిగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కట్టడాన్ని కడతా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. త్వరగా ఈ యొక్క మినిస్టర్స్ క్వార్టర్స్ అన్నీ కూడా పూర్తి అవటం, ఒక ఎకో సిస్టమ్ ఈ ప్రాంతం డెవలప్ అయితే రాజధాని మీద నమ్మకం కూడా ఇంకా ఇదిగా ఉంటుంది చెప్పేసి, అలాగే అయితే గొడ్డల పార్టీ వాళ్ళు వేసిన బురద అంతా కూడా అంటే వాళ్ళు ఎప్పుడు నేను చెప్తా ఉంటా, అబద్ధాల పునాదిని పుట్టిన పార్టీ అన్ని అబద్ధాలు చెప్పారు. 19 వచ్చారు, 1924 కూడా అన్ని అబద్ధాలు చెప్పారు. గ్రాఫిక్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. చూడండి, అద్భుతమైన కట్టడాలు. నివాసం అంటే నివాస యోగ్యం కాదు, ఫ్యామిలీతో పాటు ఉండి వచ్చినటువంటి కార్యకర్తలను చూసుకుని రిసీవ్ చేసుకునే విధంగా ఒక ఆఫీస్ అవ్వచ్చు. అలాగే క్లబ్ హౌస్ కూడా అద్భుతంగా 68,000 స్క్వేర్ ఫీట్తో అందరూ ఉపయోగించినది. ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని, అలా స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అట్లా కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ కూడా, అలాగే మన టవర్స్ ముందు కూడా ఎమ్యూనిటీ సెంటర్స్ కూడా, అట్లా ఇక్కడికి వస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మొత్తం ఎకో సిస్టమ్ ఉండి, అలాగే ఏదైతే సర్వీసెస్ ఇవ్వాలో గవర్నమెంట్ సర్వీసెస్ అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ అవ్వచ్చు, అలాగే హెచ్ఓడీస్ కూడా. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు అక్కడ సెక్రటరేట్ ఉంటే హెచ్ఓడీస్ విజయవాడలో ఉన్నారు, లేకపోతే గుంటూరు ప్రాంతంలో ఉన్నారు. అలా కాకుండా అన్నీ కూడా ఒకే బిల్డింగ్లో వచ్చే విధంగా ఈ అద్భుతమైన ఐడియాతో ముందుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరితో పాల్పంచుకుని అమరావతి గురించి ఇంత అద్భుతంగా చూడటం, వీక్షించడం, మీ అందరినీ కూడా కలవటం చాలా ఆనందదాయకంగా ఉంది. మంత్రి సవిత మాట్లాడుతూ రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాక రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు. 30,000 మంది కార్మికులతో అమరావతిలో రాత్రి పగలు అని తేడా లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జి బంగ్లా, మంత్రుల బంగ్లాలు ఇలా అన్ని రెడీ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. 3 రాజధానులు అని జగన్ చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. ఇప్పుడేమో డైవర్షన్ పాలిటిక్స్ కు వైసీపీ నేతలు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ ప్రారంభంపై కూడా గొడ్డలి పార్టీ నేతలు విషం చిమ్మారని మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈరోజు మేము అన్నట్టుగానే ఈరోజు ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, మినిస్టర్స్ బంగ్లాస్ కావచ్చు, జడ్జిల బంగ్లాలు కావచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఒక పక్క సెక్రటేరియట్, ఒక పక్క హాస్పిటల్స్, ఒక పక్క క్లబ్ హౌస్, ఇలా అన్ని వసతులు ప్రజలు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చినా వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్లతోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ఆఫీసర్స్ అందరూ అనుకూలంగా ఉండే విధంగా ఈరోజు అమరావతి రెడీ అవుతా ఉందన్న విషయం తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీ వారు 3 ముక్కలాట చేసి 3 రాజధానులు అన్నారు. ఎక్కడ ఏమీ చేసింది లేదు. అక్కడ కూడా వెళ్ళి దాచుకోవాలని చేశారే తప్ప మరి వైసీపీ పార్టీకి అని, వైసీపీ నాయకుడు గొడ్డల పార్టీ అధ్యక్షునికి కానీ అమరావతి గురించి మాట్లాడే అర్హతే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరికి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి మాట్లాడతారు. మళ్ళీ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కీలక నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఆర్థిక సమాచార విప్లవం, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఎ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సమగ్ర నివేదికను ప్రధానికి అందించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడులో నిర్వహించిన
క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద 1,03,246 మందికి సంస్థాగత రుణాల కింద 3,216 కోట్లు అందించినట్లు తెలిపారు. 70,000 మంది కొత్త రుణ గ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. 83,365 మంది రైతులకు 2,286 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. మహిళలు, ఎంఎస్ఎంఈలు, యువత, చేతి వృత్తులు, స్వయం సహాయక బృందాల సాధికారతకు తీసుకుంటున్న చర్యలను నివేదికలో వివరించారు. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, పెండింగ్ ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. విజయవాడ గుణదలలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల టెర్నియరీ కేర్ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలంటూ ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఆసుపత్రిని ఉన్నతీకరించడంతో పాటు అదే ప్రాంగణంలో అనుబంధంగా ఈఎస్ఐసి వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్సభలో నియమం 377 కింద ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి అంశాన్ని ఎంపీ సోమవారం ప్రస్తావించారు. ఆసుపత్రిని ఉన్నతీకరించడంతో పాటు అదే ప్రాంగణంలో అనుబంధంగా ఈఎస్ఐసి వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 1968లో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ ఆసుపత్రి ప్రస్తుతం పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు ఏమాత్రం చాలడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 110 పడకలు మాత్రమే ఉండడంతో 8 జిల్లాలకు చెందిన 2.88 లక్షల మంది బీమాదారులు, వారి కుటుంబాలతో కలిపితే 10 లక్షల మంది ఈ ఆసుపత్రిపై ఆధారపడి ఉన్నారని శివనాథ్ వివరించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను వారం కిందట కలిసి ఇదే విషయంపై నివేదిక అందజేసినట్లు ఎంపీ తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సి వస్తుందని ఎంపీ వివరించారు. దీనివల్ల కార్మికుల కుటుంబాలపై అదనపు భారం పడుతోందని వెల్లడించారు. విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తే 13 లక్షల మంది కార్మిక కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడి డివైడర్ను ఢీకొంది. వైబీ ట్రావెల్స్ బస్సు చెన్నై నుంచి విశాఖ వస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులోని 3కి తీవ్ర గాయాలు, 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తెల్లప్రోలు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు సుమారు 26 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న వైబీఎం ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున తెల్లప్రోలు సమీపానికి చేరుకోగానే అదుపు తప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు కాగా సుమారు 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం అంబులెన్స్లో చిన్నౌటిపల్లి, పిండామనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వెనక నుంచి వస్తున్న ఓ లారీ బస్సును తప్పించుకునే ప్రయత్నంలో లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, ఆత్కూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పరామర్శించారు. భాషకు మతంతో సంబంధం లేదని, ఉర్దూ భాష ముస్లింల భాష మాత్రమే కాదని, భారతదేశం భాష అని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారక్ షుబ్లీ అన్నారు. దేశవ్యాప్తంగా ఉర్దూ భాషాభివృద్ధికి అనేక మంది ముస్లిమేతరులు తోడ్పాటును అందించిన చరిత్ర ఉందన్నారు. ఉర్దూ భాషలో విద్యను అభ్యసిస్తున్న వారికి, ఇతరుల అందరికీ కూడా కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలంటే ఫ్యాకల్టీకి ఆ స్థాయిలో ఏఐ పరిజ్ఞానం ఉండాలన్నారు. అందుకే ఫ్యాకల్టీకి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కంప్యూటర్ సెంటర్ల ద్వారా మైనార్టీ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు అడుగులు వేసేలా సన్నాహాలు చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో వడ్డేశ్వరంలోని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కార్యాలయంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లోని ఫ్యాకల్టీకి ఏఐ కంప్యూటర్ అవేర్నెస్ పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ అకాడమీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 36 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లలో పనిచేస్తున్న 60 మంది ఫ్యాకల్టీకి గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి పని లేదన్నారు. అక్కడ ఉన్న కంప్యూటర్లు పూర్తిగా అధ్వాన స్థితికి చేరుకొని పనిచేయని స్థితిలో ఉన్నాయని, ఒక్క విద్యార్థి కూడా అక్కడ శిక్షణ పొందేందుకు రావడం లేదన్నారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు 3 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో ఉన్న 36 కంప్యూటర్ సెంటర్లలో ప్రతి చోట నూతన కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో ఉన్న ఫ్యాకల్టీ వారు అప్పట్లో నేర్చుకున్న పరిజ్ఞానం ఇప్పుడు ఉపయోగపడదని,
ఏఐ టెక్నాలజీని సిబ్బందికి అవగాహన కల్పించి ఉర్దూ భాషలో ఏ విధంగా ఏఐ నేర్చుకోవచ్చు శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఉర్దూ భాష నేర్చుకోవడం వల్ల జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఉర్దూ భాషలో విద్యను అభ్యసిస్తున్న వారికి ఇతరుల అందరికీ కూడా కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలంటే ఫ్యాకల్టీకి ఆ స్థాయిలో ఏఐ పరిజ్ఞానం ఉండాలన్నారు. రానున్న రోజుల్లో కంప్యూటర్ సెంటర్ల ద్వారా మైనార్టీ విద్యార్థులకు అన్ని రంగాల్లో ముందుకు అడుగులు వేసేలా సన్నాహాలు చేయడం జరుగుతుందన్నారు. విద్య అభ్యసిస్తున్నారో వారికి అదేవిధంగా ఇతరులకి అందరికి కూడాను ఈ కంప్యూటర్ సెంటర్స్ లో తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడాను విద్యను ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా మా యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ఆ లెవెల్లో మనం తయారు చేయాలి. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడాను జరుగుతుందంటే దీనికి కారణం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన యొక్క పూర్తి సహకారంతో, అదేవిధంగా పెద్దలు మన మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కంప్యూటర్ సెంటర్ల ద్వారా మన ఎవరైతే మైనార్టీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను అన్ని రంగాల్లో కూడాను ముందుకు అడుగులు వేసే విధంగా ఇన్షాల్లా సన్నాహం చేస్తారు. సేవా తత్పరతతో పనిచేసిన కేశినేని శివనాథ్ ఎంపీగా ఉండటం విజయవాడ ప్రజల అదృష్టమని నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా పేర్కొన్నారు. ఎంపీ కాకముందే ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని సంవత్సరాలు ఎంపీగా గెలవాలని నాగుల్ మీరా ఆకాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోమల విలాస్ సెంటర్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా కె నాగుల్ మీరా మాట్లాడుతూ కేశినేని శివనాథ్ అధికారంలోకి రాకముందే అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు ఆకలి తీర్చిన గొప్ప మనిషి అని కొనియాడారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసి అందుకున్నారని గుర్తు చేశారు. ఈ సేవా గుణాన్ని గుర్తించే విజయవాడ ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని తెలియజేశారు. టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడలో వాడవాడల ఎంపీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయని తెలియజేశారు. ప్రజల గుండెల్లో నిలిచిన కేశినేని శివనాథ్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అందులో పశ్చిమ నియోజకవర్గంలో కూడా 59,000 మెజార్టీ ఇచ్చారు. ఇది ఒక చరిత్ర, పార్లమెంటుగా చరిత్ర, పశ్చిమ నియోజకవర్గం చరిత్ర. ఈ 2,85,000 ఇచ్చిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఈరోజు వారానికి 5 రోజులు విజయవాడలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన సొంత డబ్బులతో కూడా విజయవాడ పార్లమెంటులో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేద వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేశినేని చిన్ని గారు మరిన్ని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, మరిన్నిసార్లు ఎంపీ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి మా తరఫున హృదయపూర్వక జన్మదిన. మా అన్నగారైన కేశినేని చిన్ని గారు జన్మదిన వేడుకలు ఈ రోజున కోమల సెంటర్లో మా ఆధ్వర్యంలో రంగరంగ వైభవం జరిగింది. అలాగే ఈ రోజున వాడవాడలో కూడా మన విజయవాడ పార్లమెంట్లో అన్ని చోట్ల కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా కార్యక్రమం చేసుకుంటున్నారు. వారికి అందరికి కూడా ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతుంటూ చిన్ని గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు గడాచారి తనూజ ఆధ్వర్యంలో ఆషాఢ సారే సమర్పించారు. చిట్టినగర్ కల్రా ఆసుపత్రి వద్ద నుంచి తీన్మర డప్పుల మోతలు, భూత బేతాళ నృత్యాల కోలాహలం నడుమ దుర్గగుడి చేరుకున్నారు. గత 7 సంవత్సరాలుగా నిరంతరం అమ్మవారికి ఆషాఢ సారే సమర్పిస్తున్నామని, నగర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు గణాచారి తనూజ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారి సమర్పించారు. గణాచారి తనూజ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో భాగంగా చిట్టినగర్ కలరా ఆసుపత్రి వద్ద నుంచి తీన్మార్ డప్పుల మోతలు, భూత బేతాళ నృత్యాల కోలాహలం నడుమ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా సారే మరియు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గణాచారి తనూజ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా నిరంతరం అమ్మవారికి ఆషాఢ సారే సమర్పిస్తున్నామని, నగర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలియజేశారు. గణాచారి దుర్గారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి సంబరాలు నిర్వహిస్తూ నిత్యం అమ్మవారి సేవలో తరిస్తున్నామని, ప్రతి ఏటా చీరా సారే సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తమను ఆహ్వానించారని
అమ్మవారికి బోనం సమర్పించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండుగగా సాగింది. ఆషాఢ మాసంలో మన పుట్టింటి ఆడపిల్ల ఏ విధంగా అయితే మన ఇంటికి వస్తుందో అదే విధంగా విజయవాడ కనకదుర్గమ్మని మన ఇంటి ఆడపిల్లగా భావించి ప్రతి ఆషాఢంలో ఎవరి శక్తి కొలిది వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారీ పూలు పళ్ళు పసుపు తీసుకుని అమ్మవారికి సారికి వెళ్తున్నారు. అలాగే మేము కూడా మా కమ్యూనిటీ అందరం కూడా కలిపి మేము అమ్మవారిని మా పుట్టింటి ఆడపిల్ల కింద భావించి నేను ఇది 7వ సంవత్సరం అమ్మవారికి సారి తీసుకుని వెళ్తున్నాను. ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఈ సంవత్సరం కూడా సారి సమర్పించి విజయవాడ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పసుపు కుంకుమ చీర సారె మొత్తం కూడా తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు ప్రజలందరికీ కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగా తెలియజేస్తూ ఉంటాము. మేము చేస్తూ ఉంటే ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయని మేము కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాము. మాతో పాటు మా యొక్క భక్త ప్రజలందరూ కూడా మా గురువులు పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శనార్థులు. మేము ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మన గణాచార్య అయినటువంటి తనూజ గారు హైదరాబాద్ నుండి మమ్మల్ని పిలిపించి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి పిలిపించారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తనూజ గారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి శ్రీ కనకదుర్గమ్మ వారికి బోనాలు అతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది దినదిన అభివృద్ధిగా మళ్ళీ వచ్చే ఇంకా బాగా ఆ తర్వాత ఇంకా బాగా తీసుకెళ్ళి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ వారికి న్యాయ సేవలు అందిస్తున్న ఆసరా సంస్థ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ మొబైల్ పేతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆసరా రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు. ఈ ఉమ్మడి యాప్ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసరా రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ మాట్లాడుతూ 2014లో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైన ఆసరా సంస్థ ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో 1000 మందికి పైగా వాలంటీర్లతో సేవలు అందిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 10,000కు పైగా మధ్యవర్తిత్వ కేసులు నిర్వహించడంతో పాటు వినియోగదారుల ఫోరంలలో 275 కేసులకు పరిష్కారం చూపి న్యాయం అందించామని చెప్పారు. మారిన డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆసరా సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు మొబైల్ పే సంస్థతో చెయ్యి కలుపుతున్నామని ఈ ఉమ్మడి యాప్ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మొబైల్ పే ఎండీ కృష్ణ చౌదరి మాట్లాడుతూ దక్షిణాదిలో ప్రముఖ సేవా సంస్థగా పేరు పొందిన ఆసరా భాగస్వామ్యంతో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆసరా సభ్యులు చేసే ప్రతి ఆర్థిక లావాదేవీపై ప్రోత్సాహకాలు పొందే అవకాశం లభిస్తోందని వివరించారు. ఆసరా మెంబర్స్ అందరికి దీంట్లో చేయించడం వల్ల ఒక అసోసియేషన్ అవడం వల్ల సోషల్ సర్వీస్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆసరాలో మన మెంబర్సే భాగస్వాములు కూడా అది బయట అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా మన భాగస్వాములు తీసుకొని దాని నుంచి మరింత సర్వీసెస్ అందించడానికి ఈ రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ టీంతో ఇక్కడ మీటింగ్ చేయడం జరిగిందండి. సో ఈ కార్యక్రమానికి మన నేషనల్ మెంబర్స్ మన స్టేట్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున మనంతా కూడా ఆసరా మొబైల్ పే యొక్క యాప్ని లాంచ్ చేస్తున్నాం. దీని యొక్క బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఈ రోజున కంపెనీ ఆసరాతోటి చేసిన కార్యక్రమానికి కంపెనీ ఎండీ సిఇఓ మొబైల్ పే సిఇఓ శ్రీ కృష్ణ చౌదరి గారు ఈ రోజున ఇక్కడికి వచ్చున్నారు. మరి మీ అందరి గ్రాండ్ క్లబ్స్ ఆయన కూడా రిక్వెస్ట్ చేసి సో ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ ఎండీ సార్ ప్లీజ్ గివ్ ఎ స్మాల్ మెసేజ్ టు ద ప్రెస్ అండ్ వాట్ ఈస్ ద గోయింగ్ టు డూయింగ్ విత్ ద ఆశ్రమ్. It's a popular organization in the South India and we are going to tie up with the Asra as a mobile pay.
and we are providing a mobile pay entire platform to the ASRA members who enjoy the incentive on every transactions. This is our main motto from the mobile pay company, and here we want to grow together. So that is why we want to we are going to collaborate, and we are going to launch on 15th of August our common application which is made by the mobile pay. So from that, this entire South India will grow together and earn. Our motto, our all members will earning from every transactions through the mobile pay. So we definitely grow together. సమావేశంలో ఆస్రా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వరుడు నాగరాజు, జిల్లా స్థాయి ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి, సమాజాభివృద్ధికి యలమంచిలి జయప్రకాష్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమాజంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, పేద మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం సున్నబట్టీల సెంటర్లోని ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ సీనియర్ నేత పాతూరి రామయ్య, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి తోపుడు బండ్లు, కుట్టు మిషన్ను పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేతినిచ్చేందుకు ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ అధినేత యలమంచిలి జయప్రకాష్ తన తండ్రి యలమంచిలి శివనారాయణ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు చిరు వ్యాపారులకు కూరగాయలు అమ్ముకునేందుకు తోపుడు బండ్లు, ఒక పేద మహిళకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి సేవకులను ప్రభుత్వాలు, సమాజం గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పాతూరి రామారావు నిరాడంబరత, ప్రజాసేవ తత్పరత నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని, నిస్వార్థ సేవకు ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. పేదవారిని ఆదుకోవాలని చెప్పేసి ఆయన స్వార్జితం నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చాలా హర్షణీయం, అభినందనీయం. ఇలాంటి వారిని సమాజం ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలి, మీడియా వారు కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమానికి మిత్రులు మాజీ కలెక్టర్ గారు రావటం చాలా సంతోషం. అదేవిధంగా పాతూరి రామారావు గారు ఆదర్శమైనటువంటి ప్రజా సేవకులు. ఆయన నిరాడంబరం ఏదైతే ఉందో, ఆయన ప్రజాసేవ తత్పరత ఏదైతే ఉందో ఈనాటి రాజకీయ నాయకులకి స్ఫూర్తిగా ఉండాలి, వారిని ఆదర్శంగా తీసుకు. మాజీ కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జయప్రకాష్ నిరంతరం ప్రజాసేవలో ఉంటూ విద్యార్థులకు ఫీజులు చెల్లింపు, పేదలకు ఉపాధి పరికరాలు పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. మరి ఆయన నిరంతరము ప్రజాసేవలో ఉంటూ మరి ఎప్పటికప్పుడు పేదవారికి మరి ఫీజులు కట్టడానికి ఆర్థిక సహాయం చేయడము, అలాగే ఎవరికైతే అవసరం ఏదైతే ఉందో వారికి అటువంటి పనిముట్లు, టూల్స్ ఇవ్వడము చేస్తూ ఉంటారు. ఎంతో మిత్రులు జయప్రకాష్ గారు అభినందనీయులు. మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ రావెల కిషోర్ బాబు గారు రావడము, అలాగే గురుతుల్యులు మాజీ ఎమ్మెల్యే పాతూరు రామారావు గారు కూడా, అలాగే మిత్రులందరూ హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. వైఎన్ఆర్ చారిటీస్ అధినేత యలమంచిలి జయప్రకాష్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఎటువంటి స్వార్థం, రాజకీయ కాంక్ష లేకుండా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు తోడ్పాటునందించే భాగాన్ని భగవంతుడు తనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎన్ఆర్ చారిటీస్ ప్రతినిధులు కొల్లి అజయ్ రమాకాంత్, కొల్లి శ్రీనివాస్, మాజీ పోలీస్ ఉన్నతాధికారి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా వారి జీవనోపాధి నిమిత్తం 2 కూరగాయ బళ్ళు వారు కూరగాయలు అమ్ముకునే విధంగా వారికి సహాయం అర్థం మా చారిటీస్ ద్వారా ఈ రోజున అందించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పూర్వం వజ్రాలని, వైడూర్యాలని వీటిలో మ్యూజియంస్లో పెట్టేవారు. ఇప్పుడే మా కిషోర్ బాబు గారు అంటున్నారు, అటువంటి మ్యూజియంస్లో పెట్టాల్సినంత గొప్ప వ్యక్తి పెద్ద ఆయన. నాకు 20 సంవత్సరాల నుంచి నన్ను ఆశీర్వదిస్తూ నా పక్కనే నిలబడుతూ ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ఉయ్యూరు నుంచి ఇక్కడికి వస్తూ, అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ₹1 కూడా ఆయనకి స్వార్జితం లేకుండా ఇవాళకి ఉయ్యూరులో ఒక అనాథాశ్రమంలో ఉంటున్న అటువంటి మహోన్నతమైన వ్యక్తి ద్వారా
ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది నా పూర్వజన్మ ప్రముఖ సినీ నటి వాణిశ్రీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం వ్యవస్థాపకురాలు పారుచూరి విజయలక్ష్మి అన్నారు. నటనాభినయానికి దర్పణంగా, సౌందర్యానికి చిరునామాగా వాణిశ్రీ తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం నేటితరం నటీమణులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ నటి వాణిశ్రీ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. హనుమంతరాయి గ్రంథాలయం, కౌతా పూర్ణానంద కళావేదిక, ఆశీష్ స్టూడియోస్లో 3 వేదికలపై సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు. వాణిశ్రీ నటించిన పలు చిత్రాల్లోని మధుర గీతాలను గాయకులు ఆలపించి అలరించారు. ఈ సందర్భంగా కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ నటనాభినయానికి దర్పణంగా, సౌందర్యానికి చిరునామాగా వాణిశ్రీ తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఏ పాత్ర పోషించినా దానికి ప్రాణం పోసే అద్భుత నటిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలతో మహానటి సావిత్రి కళాపీఠం 2000 సాంస్కృతిక కార్యక్రమాల మైలురాయి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. పసుపులేటి శ్రీనివాస్ శర్మ, సీత, కొప్పుల అశోక్ ఆనంద్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రబల శ్రీనివాస్, కె డేవిడ్ రాజు, బివి వీరభద్రరావు, చింతకాయల చిట్టిబాబు, దూపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఆవిడతో ఫస్ట్ పరిచయం అవ్వటం, 30వ తారీఖు సావిత్రి గారి విగ్రహావిష్కరణ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అనుబంధం చాలా, అసలు అప్పటికి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాం. మాతో ఏది వచ్చినా సరే ముందు మాతో మాట్లాడి మమ్మల్ని, మా ఇంట్లో మేమే కాదు మా ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు అని అంత మా గురించి మాట్లాడే వ్యక్తి వాణిశ్రీ గారండి. ఇవాళ వాణిశ్రీ గారికి ఇంత మంచి గిఫ్ట్ ఇస్తున్నామండి, అది మాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి కళాపీఠం 2000 కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇప్పుడు మీరున్న ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ నేను సంస్థ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నవాళ్ళు. ఇవాళకి నాకు ఈ 19 సంవత్సరాల్లో 2000 కార్యక్రమాలు చేశానంటే నిజంగా మీ అందరి ప్రోత్సాహం. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా నన్ను చాలా ప్రోత్సహించారు సావిత్రి కళాపీఠం. ఇక ముందు కూడా ఈ కళారంగమే కాకుండా సేవారంగంలోకి అడుగుపెట్టడానికి మా తొలి ప్రయత్నం చేయబోతున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలోని 7 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారికి వైద్యులు చికిత్స చేశారు. సూపరింటెండెంట్ లీలా ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్లు శ్రీనివాస్ వచ్చి పరీక్షించి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు నిర్ధారించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలోని 7 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం విద్యార్థినులకు వసతి గృహంలో సహజంగా చేసే ఇమ్యూనిటీ బూస్టర్ DT వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం ఓ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన చికెన్ బిర్యానీ తిన్నారు. విద్యార్థుల్లో 7 తమ చేతులు, కాళ్లు తిమ్మిర్లు వచ్చి వంకర్లు పోతున్నాయని, శరీరంపై దద్దుర్లు వచ్చాయని, కడుపులో వికారంగా ఉందని సిబ్బందికి తెలపడంతో వారు వెంటనే సర్వజనాసుపత్రికి తీసుకొచ్చారు. సూపరింటెండెంట్ లీలా ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్లు శ్రీనివాస్ వచ్చి పరీక్షించి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ DK బాలాజీ మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ అయ్యుంటుందని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DMHO PL దయాకర్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24 మధ్య వివరాలు నింపిన మీ ఎన్యూమరేషన్ ఫామ్లను బూత్ స్థాయి అధికారులకు సమర్పించలేదా? తాజాగా విడుదలైన ముసాయిదా జాబితాలో మీ పేరు లేదా? మీ పేరు జాబితాలో ఉన్న పేరు, వివరాలు, చిరునామాల్లో తప్పులు సవరించాలా, మార్పులు చేయాలా? జాబితాలోని అనర్హుల పేర్లపై అభ్యంతరం చెప్పాలా? ఇలాంటి వాటికి దరఖాస్తు చేసుకునేందుకు, అభ్యంతరాలు సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఓటర్లు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఎవరైనా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం ఉంది. ఈలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తమ ఎన్యూమరేషన్ ఫామ్లను నింపి అధికారులకు ఇవ్వని వారు, తాజాగా విడుదలైన ముసాయిదా జాబితాలో పేరు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. https://eci.gov.in వెబ్సైట్లో లేదా ECINET మొబైల్ యాప్లోకి వెళ్లి లేదా నేరుగా BLOలు, EROలు, AEROలకు ఇవి సమర్పించవచ్చు. ముసాయిదా జాబితాలో పేరుందో లేదో కూడా వెబ్సైట్లో
ఈసీ ఐనెట్ యాప్లో చూసుకోవచ్చు. నిర్దేశిత గడువులోగా BLOలకు ఇన్యూమరేషన్ పత్రాలు సమర్పించిన వారిలో చాలా మంది 2002 నాటి ఓటర్ల జాబితాలోని మ్యాపింగ్ కోసం పేర్కొన్న వివరాల్లో లోపాలున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. మరికొందరైతే 2002 నాటి ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ చేసుకోకుండా ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేశారు. ఇలాంటి వాటిని ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించి వారికి నోటీసులు ఇస్తోంది. వీరంతా తమ అర్హత నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారులకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డు లేదా పింఛన్ పేమెంట్ ఆర్డర్ ఇవ్వాలి. 1987 జూలైకి ముందు ప్రభుత్వ లేదా స్థానిక సంస్థలు లేదా బ్యాంకులు లేదా పోస్టాఫీస్ లేదా SIC PACUలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు, అధికారిక జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్, గుర్తింపు పొందిన బోర్డు, విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు, రాష్ట్ర అధికారులు జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ, అటవీ హక్కుల చట్టం సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమల్లో ఉన్న ప్రాంతాల్లోని రాష్ట్ర లేదా స్థానిక సంస్థలో తయారు చేసిన ఫ్యామిలీ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం, వీటిలో ఏదో ఒకటి సంబంధిత అధికారులకు సమర్పించాలి. వాటిని పరిశీలించి అర్హులని తేలితే అక్టోబర్ 3న విడుదల చేసే తుది జాబితాలో పేరు చేరుస్తారు. కొత్తగా ఓటర్గా నమోదయ్యేందుకు ఫామ్ 6 దరఖాస్తు, దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు గమనిస్తే వాటి తొలగింపు కోసం ఫామ్ 7 దరఖాస్తు చేసుకోవాలి. నియోజకవర్గం పరిధిలో ఒక చోట నుంచి మరో చోటుకు లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గంలోకి మారితే ఓటును ఆ చిరునామాకు మార్చుకునేందుకు, ఓటర్ల జాబితాలోని మీ పేరు వివరాల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దేందుకు, ఫోటో ఓటరు గుర్తింపు కార్డు తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ఫామ్ 8 దరఖాస్తు చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.